మందుగా ఉండాలి పట్టలేదండి. సూపర్ అన్న. ఇట్రా లేదు 2 నిమిషాలు. 2 నిమిషాలు చాలా సేపు నేను నర్సయ్య గారు రే నిశ్శబ్దంగా ఉండండి, మాట్లాడకండి. మన చిట్టి జయపురంలో కొన్ని వందల సంవత్సరాల నుండి నాయకత్వాన్ని వంశపారంపర్యంగా కొనసాగిస్తున్నాం. తెలివైన వాడని, బాగా డబ్బున్నవాడని, అందరికీ ఇష్టమైన వాడని, ఇలా ఒక్కొక్కరికి నాయకత్వాన్ని ఇచ్చుకుంటూ పోతే ఆ పదవి కోసం అందరూ కొట్టుకుంటారు, రాజకీయాలు మొదలవుతాయి అని ఈ నియమాన్ని మనం పెట్టుకున్నాం. ఇప్పుడు ఆ నియమానికి కట్టుబడి మన సుబ్బరాజు గారి ఒకే ఒక కూతురు అపూర్వను మన గ్రామ పెద్దగా నియమించుకుంటున్నాం. ఇప్పుడు ప్రమాణ స్వీకారం. అమ్మా, చెయ్యి పైకెత్తి నేను చెప్పినట్టుగా చెప్పు. అమ్మా, అలా జెండాకర్లా కాదమ్మా, ఇలా అడ్డంగా పెట్టాలి. అంటే వాగ్దానం చెయ్యాలన్నమాట. అనే నేను అమ్మ, నీ పేరు చెప్పాలి తల్లి. రాత్రి ఇంట్లో టమాటో పప్పు తింటే నువ్వే గుర్తొచ్చు. ఎందుకు? అపూర్వ అనే నేను వంశపారంపర్యంగా దక్కిన అధికారాన్ని వంశపారంపర్యంగా దక్కిన అధికారాన్ని దుర్వినియోగం చేయనని ప్రమాణం చేస్తున్నాను. ప్రమాదం తెస్తున్నాను. ఏంటి ప్రమాదం తెస్తున్నావా? ఏ ప్రమాదం తెస్తున్నావమ్మా? తుఫాన్గా తెస్తున్నావా ఏంటి? ప్రమాదం కాదు తల్లి, ప్రమాణం చేస్తున్నాను. ప్రణాళికాబద్ధంగా ప్రజలతో కలిసిమెలిసి సుపరిపాలనను గ్రామస్తులకు అందిస్తాను. అమ్మా, ఇదిగో ఇక నుంచి బాధ్యత అంతా నీది. పట్టుకోమ్మా. అది ఇదిగో, ఆ ముగ్గురు మీ నాన్న తాతయ్యలు ఉన్నప్పుడు కూడా సాయం చేశారు. నీకు ఏ విధమైన సందేహాలు ఉన్నా వెళ్ళి వాళ్ళని అడగచ్చు. చాలా చురుకైన వాళ్ళు. ఏమ్మా, మరి నేను వెళ్ళొస్తానమ్మా. మొన్నటిదాకా వీళ్ళ నాన్నకు వంగి దండాలు పెట్టమన్నారు. ఇప్పుడు ఈ తింగర దానికి పెట్టాలి. ఒకడు చెప్పింది తిరిగి చెప్పలేకపోయి నానా తంటలు పడిపోతుంది. ఇది ఊరు పెద్దంటరా. రేపు శనివారం ఈవిడ గారి మొదటి రచ్చబండ కార్యక్రమం. ఆ రోజు దీన్ని గట్టి కొచ్చిన్లు వేసి ఇబ్బంది పెట్టేయాలి. దెబ్బకి చెమటలు పెట్టి పారిపోవాలి. చింతపండు పిసికి పులుసు చేసా కసక బాబోయ్ ఎర్రయ్య గారు, మొన్నే మీ అబ్బాయిని చూశాను. మీ సందెనకాల సుధాన్ ఉండేది కదా, మంచి బొద్దుకు భలే ఉంటది. దాన్ని మీ వాడు గోగటం మొదలెట్టాడు.
అప్పట్లో మీరు అలా అమ్మని ఆ? ఆ? నాకు తెలియదనుకున్నారా? వద్దురా బాబు, అది మీకు చెల్లి వరస అయిద్దని మీ ఓడికి నేను ఎట్ట చెప్పేది. మీరులో బాగుండు. ఏం చేస్తాం? జామ పండు కొరికి 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 కొరికి. అయ్యి బాబాయ్, బంగారాజు గారు ఎలా పడిపోయారేంటండి? పొద్దున పిచ్చుకోవటం వేసారేంటి? లేదు కదా, మరి ఎందుకు చిన్నపిల్లలాగా ఇలా చేస్తున్నారు? ఇంకోసారి ఇలా పడ్డారనుకోండి, మీతో మాట్లాడటం మానేస్తారు. ఏమనుకుంటున్నారేంట? ఆ, 12:30. అమ్మం తినేస్తా. ఏం రమణ గారు, మీ ఆవిడ అలా ఎండలో ఉంచోబెట్టి మీరు చక్కగా చెట్టు కింద రెస్ట్ తీసుకుంటున్నారే, మనలో అన్నమాట. ఇదంతా మన ప్లానింగే కదా? ఆ? మంచి గుబురైన పచ్చని చెట్టు. నమస్కారం అమ్మా. మీరు రండి అయ్యా. కాళ్ళు పడుతున్న ఏంటి సమస్య? నాన్నగారండి, అది ఊరి పెద్దలు అవి నాకు వద్దు. ఎందుకు భయపడుతున్నావు? ఓ మాట చెప్పనా, ఈ ఊర్లో ఏ పని చేయకుండా అందరి దగ్గర గొప్ప గౌరవం పొందే ఉద్యోగం ఏదైనా ఉంది అని అంటే అది ఊరి పెద్దగా చేయడమే. అది కాదండి, నాకేం తెలుసని. నీకేమీ తెలియనక్కర్లే. గత 100 ఏళ్లుగా అదే జీవితాలు, అదే మనుషులు. నువ్వు కొత్తగా ఊడబొడసాల్సిందేమీ లేదు. అయ్యో ఇదేలా మర్చిపోయాను. కంగారే. అందరికీ నమస్కారం అండి. రచ్చబండ కార్యక్రమానికి స్వాగతం. మీ ఊరి పెద్దగా అడుగుతున్నా, మీకు ఏదైనా సమస్యలుంటే ఇక్కడ అడగచ్చు. నువ్వు అలా అడగగానే అందరూ వెర్రి మొహాలతో చూస్తారు. అలా గనక జరిగితే వచ్చే వారం కలుద్దాం చెప్పొచ్చే. సింపుల్.
మ్మ్. చచ్చాను నేను. అప్పుడప్పుడు ఆ భీమయ్య గారు కావాలని వాడి చేత అడిగిస్తూ ఉంటాడు. అప్పుడు నువ్వు నాన్నగారిని ధైర్యంగా నిట్టారుగా నిలబడం. ఏంటి మీ సమస్య? మన ఊరు టమాటాలకి ధర అస్సలు రావట్లేదమ్మా. కేజీ 3 రూపాయలు కూడా పలకట్లేదమ్మా. మీరే ఏదో ఒకటి చేసి మార్గం చూపించాలమ్మా. ఈ కొనడాలు అమ్మడాలు డబ్బులకు సంబంధించిన ఏ లావాదేవీలైనా సూటిగా సమాధానం చెప్పొద్దు. దాన్ని వేరే దేశ సమస్యతో ముడిపెట్టు. ఈ సమస్య ఇరాన్లో జరుగుతున్న యుద్ధం వల్ల వచ్చింది. అక్కడ యుద్ధానికి మన టమాటాలకు సంబంధం ఏంటమ్మా? మరి మన టొమాటోలు అక్కడే కదా ఎగుమతి చేసేది. ఒక పక్క యుద్ధం అవుతుంటే ఇంకో పక్క టొమాటో పప్పు టొమాటో పచ్చడి చేసుకుని తినగలరా? నువ్వు చెప్పమ్మా, చెప్పు. ఇంతకీ పరిష్కారం ఏంటో అది చెప్పండి. ఇరాక్ లో యుద్ధం ఆపేదాకా. ఇరాక ఇందాక ఇరాన్ అన్నావు. ఇరాకే కదా ఇరాన్ లో యుద్ధం చేస్తున్నది. అందుకని అందరం కోరుకుందాం యుద్ధం ఆగిపోవాలని. అందరూ నాతో గట్టిగా చెప్పండి, ఇరాన్ లో యుద్ధం జిందాబాద్ ఆగిపోవాలనండి. ఇరాన్ లో యుద్ధం, ఇరాన్ లో యుద్ధం, ఇరాన్ లో యుద్ధం, ఇరాన్ లో యుద్ధం, ఇరాన్ లో యుద్ధం. ఈడ నాన్న బాగానే ట్రైనింగ్ ఇచ్చినట్టున్నాడు. వర్షం నీరు నిల్వండిపోయి దోమలు పురుగులు ఎక్కువైపోయాయమ్మా. దానివల్ల కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. దాని పరిష్కారం ఏంటి? ఇక రోగాలు జబ్బులు చప్పుడు చేయకండి. చేస్తారు. అప్పుడు శాస్త్రవేత్తలు ఏవో ప్రయోగాలు చేస్తున్నారని ఆత్మవిశ్వాసంతో నీకు అర్థం కాకపోయినా వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పు.